కోపంతో తండ్రిని హతమార్చాడు ఓ బాలుడు. కడప జిల్లా చాపాడు మండలం ఓబుల్రెడ్డిపేటలో జరిగినటువంటి ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మద్యానికి బానిసైన పిరాన్ భాష నిత్యం భారత్తో గొడవపడేవాడు. రాత్రి తాగి వచ్చి భార్యపై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన 10వ తరగతి విద్యార్థి అవినాష్ పదునైన ఆయుధంతో తండ్రిని కొట్టగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అవినాష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, రైట్ సాయిరా, ముఖ్యంగా చూసుకుంటే తల్లిని వేధిస్తాడు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తల్లిని వేధిస్తున్నాడన్న కోపంతో తండ్రిని హతమార్చాడు ఓ బాలుడు. కడప జిల్లా చాపాడు మండలం ఓబుల్రెడ్డిపేటలో జరిగినటువంటి ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మద్యానికి బానిసైన పిరాన్ భాష నిత్యం భార్యతో గొడవపడేవాడు. రాత్రి తాగి వచ్చి భార్యపై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర ఆవేశానికి గురైనటువంటి 10వ తరగతి విద్యార్థి అవినాష్ పదునైన ఆయుధంతో తండ్రిని కొట్టగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అవినాష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ముఖ్యంగా ఏదైతే చాపాడు మండలం అలాగే ఓబులరెడ్డిపేటలో ఏదైనా ఇవాళ తండ్రిని అయితే కొడుకు చంపిన ఘటన కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా కూడా ఎవరైతే తండ్రి పిరాన్ భాష ఉన్నాడో అతనైతే కనుక పూర్తిగా మద్యానికి బానిసయ్యి తరచూ కూడా ఇంట్లో తన భార్యను చిత్రహింసలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత రాత్రి సమయంలో కూడా చూసుకుంటే కనుక ఫుల్ గా మద్యం తాగొచ్చేటువంటి పిరాన్ భాష కూడా తన భార్యను పూర్తి స్థాయిలో అక్కడే ఉన్నటువంటి కొన్ని వైర్ల కట్టలతో కూడా పూర్తి స్థాయిలో ఆమెనైతే కొట్టి పూర్తి స్థాయిలో గాయపరచడం జరిగింది. అయితే ఇదే తరచూ జరుగుతున్న ఘటన నేపథ్యంలో కూడా కొడుకు విసిగిపోయి ఏదైతే అక్కడే ఉన్నటువంటి ఒక పదునైన ఆయుధం తీసుకొని తండ్రిని పూర్తి స్థాయిగా కొట్టడం జరిగింది. అయితే ఒక్కసారిగా అక్కడికి కుప్పకూలిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను చనిపోయడానికి విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటావటిన కూడా హాస్పిటల్ తరలించడం జరిగింది. ఈ లోపలనే అతనైతే కనుక మరణించడం జరిగింది. అయితే చాపాడు పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే మారణాయుధం ఉందో అదన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరైతే అవినాష్ ఉన్నాడో అవినాష్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కేసు కూడా నమోదు చేస్తామని తదుపరి విచారణ కూడా చేపట్టి నిజాలు కూడా బయట పెడతామని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. సాయిరామ్, రైట్.